హాయ్ అండి. ఇవాళ స్పెషల్ పల్లి పట్టి. పంటికి అంటుకుపోకుండా క్రిస్పీగా ఎలా చేయాలో కొన్ని టిప్స్తో చెప్తాను. నేను చెప్పే విధంగా మీరు కనుక చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టెక్చర్ కూడా చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. పట్టుకొని తుంపితే అలా విరిగిపోతుంది అంతే. పల్లి పట్టికి కావలసిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు, బెల్లం, వంట సోడా, నెయ్యి. ఈ 4 పదార్థాలు కనుక ఉంటే మనకు పల్లి పట్టి అనేది తయారవుతుంది. పల్లి చెక్కి అనేది చేసి అయిపోయాక ఒక ప్లేట్లో వేసుకుంటాం కదా, దానికోసం ఆ ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలి. పల్లి చెక్కి తయారు చేసే పద్ధతి: నా దగ్గర ఉన్న కప్పుతో అయితే నేను కప్పున్నర వరకు పల్లీలు తీసుకుంటున్నాను. మొదట గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీలో పల్లీలు వేయించుకోవాలి. గ్యాసు స్లిమ్లో పెట్టి తక్కువ మంట మీదే పల్లీలు వేయించాలి. అలా వేయించడం వల్ల పల్లీలు లోపల వరకు వేగుతాయి అన్నమాట. ఎక్కువ మంట మీద పల్లీలు వేయిస్తే లోపల వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. పల్లీలు బాగా వేపినప్పుడే పల్లి చిక్కీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. పల్లీలు చూడండి మంచి కలర్ వచ్చి మాడిపోకుండా ఎలా చక్కగా వేగాయో. వీటిని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. పల్లీలపై పొట్టు తీసి బద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. బెల్లం పాకం: పల్లి చెక్కీ కోసం బెల్లం పాకం పట్టుకోవాలి. నేను 1.5 పల్లీలకు 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని అయితే తురిమి తీసుకుంటున్నాను. అప్పుడే పాకం రెడీ అవ్వడానికి సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి బాండీలో 1 కప్పు బెల్లం వేసి నీరేం పోయకుండా మరిగించుకోవాలి. కొద్దిసేపటికి బెల్లం కరిగి పాకం తయారవడానికి సిద్ధంగా ఉంటుంది. బెల్లం పాకంను బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో బెల్లం పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 4-5 డ్రాప్స్ వేసుకుంటూ పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. పాకం రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే, ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాం కదా, అదే బౌల్లో 4-5 డ్రాప్లు పాకాన్ని వేసి 2 సెకండ్స్ ఆగి ఆ పాకాన్ని తీసుకొని తుంపినప్పుడు మనకి పెళ్ళున విరిగిపోయిందంటే పాకం చక్కగా రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు అదే పాకంలోకి మనం ఈ బెల్లం పాకంలో మంచి కలర్ టెక్చర్ కోసం 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేయటం వల్ల పప్పు చిక్కీ అనేది క్రిస్పీగా వస్తుంది. బద్దలుగా చేసి పెట్టుకున్న పల్లీలను పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. పాకం పల్లీలకు పట్టేంత వరకు బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగానే నెయ్యి రాసి పక్కకు పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్నైతే, ఆ ప్లేట్లో పల్లీ చెక్కీని వేసి రౌండ్గా చేసుకోవాలి. చపాతీ కర్రకు నెయ్యి రాసుకొని ఈ పల్లీ చెక్కీని రౌండ్గా ఒత్తుకోవాలి. ఈ పల్లీ చెక్కీ ఆరిపోక ముందుగానే పల్లీ చెక్కీని మనకు కావలసిన షేప్స్లో కట్ చేసుకోవాలి. 2 గంటల పాటు పక్కన పెట్టిన తర్వాత ఆరిపోతుంది అన్నమాట. అలా ఆరిపోయాక చెక్కీని అలా తుంచితే ఇలా విరిగిపోతుంది. చూస్తున్నారు కదా పల్లీ చెక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.